సో కిరణ్, ఇవాళ న్యూస్ పేపర్ చూస్తున్నాను అండ్ ఐ హావ్ సీన్ దర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ విచ్ సేస్ సాఫ్ట్వేర్ కళ స్టార్ట్అప్ వల్ల They are fishing for people. దే ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఈవెన్ బ్యాక్ డోర్ అని చెప్పేసి వెళ్ళిపోయి 1 or 2 months దట్స్ ఆల్. 99% ఆఫ్ ద మార్కెట్ ఎక్కడ అవుతుంది అంటే ఫేక్ కంపెనీస్. జస్ట్ తెలంగాణలోనే దే ఆల్మోస్ట్ సీజ్డ్ అరౌండ్ 17 to 22 స్టార్ట్అప్ కంపెనీస్. ఓ మై గాడ్, ఇప్పటికీ కూడా పీపుల్ ఎలా ట్రస్ట్ చేస్తున్నారు దిస్ బ్యాక్ డోర్? సింపుల్, ఎవరికైనా దెబ్బ తలుగుతూనే తెలుస్తుంది. వాట్ షెల్ కంపెనీస్? అక్కడ కంపెనీ ఉండదు, జస్ట్ బోర్డు ఉంటుంది. సో అసలు ఈ ప్రాక్సీ మార్కెట్ అంటే ఏంటి? నేను పక్కన కూర్చొని వాడు అడిగే క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తుంటాను. విల్ బి జస్ట్ డూయింగ్ లిప్సింగ్. యూ వర్క్ విత్ మీ ఓన్లీ. ఇంత న్యూస్ బయట వస్తున్నా కూడా వై ఆర్ దే స్టిల్ గోయింగ్ ఫర్ దాట్ ఆప్షన్స్? 6 hours లో 6 pack. Will you go for it or not? పీలింగ్ ది బనానా, మిక్సింగ్ ఇట్ అప్ అండ్ డూయింగ్ ఇట్. జెన్యూన్ గా సాఫ్ట్వేర్ లో ఎంటర్ అవ్వాలి అంటే కెన్ యూ గివ్ మీ ఎ సొల్యూషన్? కోడింగ్ ట్యూటర్. వాట్ కెన్ వి టెల్ దెమ్ టు ట్రస్ట్ అస్? ఒకసారి మార్కెట్లో కోడింగ్ ట్యూటర్ గురించి తెలిసిన తర్వాత ఐటీలో ఎంటర్ అవ్వాలి అని అంటే ద ఓన్లీ గేట్ వే ఇస్ కోడింగ్ ట్యూటర్ అంటాం. అబ్సల్యూట్లీ కీర్తి. ఇప్పుడు ఇట్లాంటి ఫ్రాడ్స్ కి చెక్ పెట్టాలి. హాయ్ గైస్, నేను మీ కీర్తి ఫ్రమ్ కోడింగ్ ట్యూటర్ అండ్ వీ హ్యావ్ మిస్టర్ కిరణ్, ఆర్ క్లౌడ్ అండ్ డెవాప్స్ టెక్నికల్ లీడ్ విత్ అస్. హలో కిరణ్. హాయ్ కీర్తి. సో కిరణ్, ఇవాళ న్యూస్ పేపర్ చూస్తున్నాను అండ్ ఐ హావ్ సీన్ దర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ విచ్ సేస్ సాఫ్ట్వేర్ కళ స్టార్ట్అప్ వల్ల. Where? సో see, look, have a look at it. సాఫ్ట్వేర్ కళ స్టార్ట్అప్ వల. Well, and I guess this is in Enadu. Okay. Yeah. Circulated. Oh, it's today's. So do you think ఇంకా people are trusting these kind of scams? అంటే ఇఫ్ వి లుక్ ఎట్ వన్ పాయింట్, చాలా మందికి ఆప్షన్ ఏంటి? లెట్స్ సే ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఐటీ. ఐ హావ్ డన్ మై గ్రాడ్యుయేషన్, ఐ హావ్ డన్ మై బీటెక్, ఐ హావ్ డన్ మై డిగ్రీ, వాట్ ఎవర్. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఐటీ. వాట్ ఈస్ మై ఆప్షన్ ఆర్ వాట్ ఆర్ మై ఆప్షన్స్? సో బేసికలీ ఎవరికైనా ఐటీలో జాబ్ కావాలి అంటే ఎక్స్పీరియన్స్ కావాలి అంటే జాబ్ కావాలి. సో ఇట్స్ లైక్ రౌండ్ రాబిన్. అది కావాలంటే ఇది కావాలి, ఇది కావాలంటే అది కావాలి. సో ఇక్కడ మ్యాక్సిమం ప్రాబ్లం ఏమవుతుంది అంటే లాట్ ఆఫ్ క్యాండిడేట్స్ డు నాట్ నో హౌ టు క్రాక్ ఇన్ టు ఇట్. సో దాన్నే ఇలాంటి వాళ్ళు దే ఆర్ మేకింగ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇట్ అండ్ దే ఆర్ ఫిషింగ్ ఫర్ పీపుల్. They are making money out of it. టోటలీ. అండ్ బట్ ద ప్రాబ్లం ఏంటి అంటే దే ఆర్ మేకింగ్ మనీ అట్ ద సేమ్ టైం ఎండ్ రిజల్ట్ రావట్లేదు కదా. ఓకే, దే కెన్ మేక్ మనీ బట్ అట్ ద సేమ్ టైం ఆ జస్టిఫికేషన్ ఇస్తున్నారా? No, ఈవెన్ బ్యాక్ డోర్ అని చెప్పేసి వెళ్ళిపోయి 1 or 2 months దట్స్ ఆల్. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 3 months లో దే ఆర్ కమింగ్ అవుట్ సేయింగ్ లే ఆఫ్ అని ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ తోటి దే ఆర్ కమింగ్ అవుట్ అగైన్. దట్స్ అ మార్కెట్ స్ట్రాటజీ. ఓకే, యు నో హౌ బ్యాక్ డోర్స్ వర్క్. సింపుల్. నాకు జాబ్ కావాలి అంటే ఐ రీచ్ అవుట్ టు సమ్ XYZ కన్సల్టెన్సీ. వాడు ఏం చేస్తాడు? దే విల్ ప్రే ఆన్ ద మోస్ట్ వల్నరబుల్ క్యాండిడేట్స్. అంటే ఎవరైతే చాలా డెస్పరేట్ ఉన్నారో వాళ్ళు దొరుకుతారు. ఆబ్వియస్లీ 10 మందిలో 2 ఉంటారు. వీళ్ళకి ఇచ్చే ఒక లూప్ హోల్ ఏంటి, ఆర్ వీళ్ళకి వేసే ఒక గోల్డెన్ బిస్కెట్ ఏంటి అంటే 4 లక్షలు కట్టు, నీకు బ్యాక్ డోర్లో నీకు తెలిసిన డ్రీమ్ కంపెనీ, సారీ ఆర్ నీకు కావాల్సిన డ్రీమ్ కంపెనీలో జాబ్ పెట్టిస్తాం. Even examples like they talk about companies like IBM, TCS, Accenture, and we know actually how tough it is to crack into these kind of markets. True. Okay, so ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే చాలా మంది వీటిని నమ్మి మోసపోతున్నారు. ఎందుకు అంటే వీటిపైన వాళ్ళకు అవగాహన ఇవ్వడానికి ఎవరు లేరు. ఫస్ట్. సెకండ్ థింగ్, వెళ్ళిన తర్వాత అవుట్పుట్ ఉంటుందా? నేను 4 లక్షలు కట్టిన తర్వాత నాకు IBMలో జాబ్ వచ్చినా కానీ, TCSలో జాబ్ వచ్చినా కానీ పర్మనెంట్గా ఉంటుందా? అస్సలు ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ జస్ట్ హార్డ్లీ 3 months సెట్టింగ్. లెట్స్ సే నన్ను ఒక జావా డెవలపర్గా ప్లేస్ చేసినా కానీ, ఒక పైథాన్ డెవలపర్గా ప్లేస్ చేసినా కానీ నాకు రియల్ టైమ్ స్కిల్స్ లేనివి హౌ లాంగ్ విల్ ఐ సస్టైన్? అండ్ ఈ IBM, TCSలు పక్కకు పెట్టేస్తే ఇది హార్డ్లీ 1% ఆఫ్ ద మార్కెట్. 99% ఆఫ్ ద మార్కెట్ ఎక్కడ అవుతుంది అంటే ఫేక్ కంపెనీస్, ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీస్. ఇక్కడ ఇదే కదా మన పోస్ట్, అదే కదా సాఫ్ట్వేర్ కల స్టార్ట్అప్ వల్ల. అంటే
సాఫ్ట్వేర్లో ఐటీ జాబ్ ఇవ్వడానికి వందలాది కొత్త స్టార్టప్స్ వచ్చినాయి. యా నేను ఒక్కొక్క సింపుల్ ఐ విల్ ట్రై టు షేర్ దిస్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో సర్వే రిపోర్ట్, ఓకే, ఇది జస్ట్ 2025 సర్వే రిపోర్ట్. జస్ట్ తెలంగాణలోనే దే ఆల్మోస్ట్ సీజ్డ్ అరౌండ్ 17 to 22 స్టార్ట్అప్ కంపెనీస్. ఓ మై గాడ్. వీళ్ళకు ప్రాజెక్ట్స్ ఉండవు, వీళ్ళకు ఒక ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. ఇవి జస్ట్ షెల్ కంపెనీస్ లాంటివి. పర్పస్ ఏంటి వీటివి అంటే, ఒక కంపెనీ పెట్టాలి, ఒక బోర్డు పెట్టాలి, లోపల ఒక మంచి స్టార్ట్అప్ ఫీల్ ఇవ్వాలి, అది చూపించి మోసం చేయాలి, వచ్చినోని బకరా చేయాలి. గాట్ ఇట్. వాడు ఒక 3 లక్షలు 4 లక్షలు కడతాడు, వస్తాడు. వానికి ఏంది, ఒక ప్రాజెక్ట్లో కూర్చోబెట్టి 3 months తర్వాత మా దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది, ఓకే, 4th month మిమ్మల్ని బెంచ్ మీద పెడుతున్నాం, 5th month కథం, రిజిగ్నేషన్ ఆర్ టర్మినేషన్, డైరెక్ట్ టర్మినేషన్. సీదా ఏమంటాడంటే, మా దగ్గర ప్రాజెక్ట్ లేదు, ప్రాజెక్ట్ అయిపోయింది, కైండ్లీ గుడ్ లక్ అండ్ ప్లీజ్ నౌ యూఆర్ ఆన్ యువర్ ఓన్. అండ్ ఆ 3-4 monthsకి ఏదో యూజ్లెస్ ఆఫర్ లెటర్ ఇస్తాడు, ఎందుకంటే దట్ కంపెనీ డజంట్ ఈవెన్ ఎగ్జిస్ట్ ఆన్ రికార్డ్స్. Got it, right? So these are just companies that are on websites. But actually, if you look at any registering bodies, వీళ్ళకి ఎలాంటి రిజిస్ట్రేషన్స్ ఉండవు. బట్ మై క్వశ్చన్ ఈస్ కిరణ్, ఇప్పుడు సరే ఎర్లియర్ టైమ్స్లో అంటే దెర్ ఆర్ నో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద మార్కెట్, లైక్ నవ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ ఫింగర్ టిప్స్. బట్ ఇప్పటికీ కూడా పీపుల్ ఎలా ట్రస్ట్ చేస్తున్నారు దిస్ బ్యాక్ డోర్ అని కానీ ఆర్ దిస్ థింగ్స్ని ఇంకా ఎలా నమ్ముతున్నారు? ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అవుట్డోర్ ఉంది కదా. సింపుల్, ఎవరికైనా దెబ్బ తలుగుతూనే తెలుస్తుంది. ట్రూ. నాకు ఆ దెబ్బ తలవని వరకు ఐ డోంట్ నో ది యాక్చువల్ పెయిన్ ఆఫ్ ఇట్. మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. అంటే దీని గురించి TV9లో, ఎన్టీవీలో యూ విల్ సీ ఇట్ ఇన్ లాట్ ఆఫ్ మీడియా ఛానల్స్ స్టేటింగ్ దట్ బ్యాక్ డోర్ అంటూ మోసపోకండి, ఆర్ ఐటీలో జాబ్ అంటూ మోసపోకండి, ఓకే, ఇమ్మీడియట్గా ఐటీలో జాబ్ పెట్టిస్తాము స్కిల్స్ తర్వాత, దట్ ఈస్ ఆల్ అబ్సల్యూట్ జాజ్. అది మనకు తెలుసు. బట్ ఒక ఫ్రెషర్ ఇప్పుడే వాడు డిగ్రీ కంప్లీట్ చేసుకొని వచ్చాడు, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కానీ డిగ్రీ గ్రాడ్యుయేట్ కానీ. సో దేర్ థాట్ ఇస్ క్యాంపస్లో ఎట్లయినా జాబ్స్ రావట్లేదు వాళ్ళట్లయిపోయి, ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, దట్ ఈస్ అన్ ఎంటైర్ డిఫరెంట్ టాపిక్. బట్ ఒక్కసారి వాడు బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వాడి స్కిల్ సెట్ ఏంటి, అబ్సల్యూట్లీ ఈక్వల్ టు నల్. సెకండ్ థింగ్, వీడికి ఐటీలో జాబ్ రావాలి అంటే, యాజ్ ఐ సెడ్ ఎట్ ద బిగినింగ్, ఇదర్ ఎక్స్పీరియన్స్ రావాలి ఆర్ ఎక్స్పీరియన్స్ రావాలన్నా జాబ్ కావాలి. ఇవి చూసి అట్లీస్ట్ ఒక 10 to 20% ఆఫ్ ద క్రౌడ్ ఏం చేస్తున్నారంటే, దే ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్. ఆల్రెడీ నేను మోసపోయినానంటే నీకు చెప్తాను, మోసపోకరా బిడ్డ. బట్ నీకు నాలాగా ఎవరు తలగలేదు, యు ఆర్ అబ్సల్యూట్లీ న్యూ టు ద మార్కెట్. ద మూమెంట్ యూ సీ సంబడి సేయింగ్ జస్ట్ పే 3 or 4 lakhs and directly will give you a job into IT, జావా డెవలపరా, లేకపోతే డెప్ఆప్స్ ఇంజనీరా, లేకపోతే సేల్స్ ఫోర్స్ ఇంజనీరా, సో ఆబ్వియస్లీ ఏముంటుంది, నా రెస్పాన్స్ ఏముంటుంది, obviously I'll be attracted towards it. True. Right? So that is the major cause. They are preying the people who are the most vulnerable. Okay. ఎవరికైతే ఐటీలో జాబ్ కొట్టాలి అని ఉంటుందో వాళ్ళ పైన వలేస్తున్నారు, అదే అవుతుంది. అండ్ ఈ ప్రే కూడా దే ఆర్ ఆల్సో టార్గెటింగ్ ఫర్ దెమ్ టు ఎంటర్ ఇంటూ ఐటీ. సెకండ్ వచ్చేసి హై ప్యాకేజెస్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను నీకు 10 లక్షలు ఇస్తా అని చెప్తే గానీ నువ్వు నాకు 4 లక్షలు ఇవ్వవు కదా. ఎస్ ఆర్ నో? లెట్స్ సే బ్యాక్ డోర్ ఎంట్రీకి చూస్తే గనక, ఇప్పుడు బికాస్ వీ హావ్ సీన్ దిస్ ఇస్ అ లాట్ ఇన్ కోవిడ్ లో, ఈవెన్ వీ హ్యాడ్ సమ్ ఆఫ్ అవర్ అక్వింటెన్సెస్ హూ వేర్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్. 2 నుంచి 4 లక్షలు కడితే 8 నుంచి 12 లక్షల ప్యాకేజ్. నువ్వు 2 లక్షలు కడితే 8 లక్షల ప్యాకేజ్, 4 లక్షలు కడితే 12 లక్షల ప్యాకేజ్. మీరు దేనికి అట్రాక్ట్ అవుతారు? 4 కట్టేసి 12 ప్యాకేజ్. అంతే కదా. బేసిక్ గా హ్యూమన్ టెండెన్సీ ఏముంటది, నేను 4 కడుతున్నా, సంవత్సరంలో నాకు 12 వస్తాయి, బేసిక్ గా ప్రాఫిట్ అండ్ లాస్ పోని 8 మిగులుతాయి. ఇది మన ఇనిషియల్ థాట్ ప్రాసెస్. ఆఫ్టర్ మ్యాథ్స్ అనేది చాలా క్యాల్కులేట్ చేయడం చాలా సెకండరీ, ఎందుకంటే యాజ్ అ హ్యూమన్ వీఆర్ టెండ్ టు బీ గ్రీడీ. దట్ హై ఫిగర్ చూడగానే ఆబ్వియస్లీ 12 లక్షలు వస్తున్నాయి. పిల్లలు కాకుండా తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళే ఇస్తున్నారు మనీ. వీళ్ళు లైక్ నాకు 4 కట్టేస్తే నాకు 12 వచ్చేస్తుంది, సో మాక్సిమం ఒక 2-3 months లో వచ్చేస్తాయి మీరు ఇచ్చిన 4 lakhs కూడా, అండ్ నాకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఉంటుంది, ఇవన్నీ. So that is the main selling point, or that is the main catching point. Nowadays parents are also very much aware that
మా పిల్లలు బీటెక్ చదివిన తర్వాత లేదా డిగ్రీ చేసిన తర్వాత వాళ్ళకి ఏం రావట్లేదు, వీ హ్యావ్ టు పే త్రూ బ్యాక్ డోర్ సో దట్ దే గెట్ ఎ జాబ్ అని. ఏంటి అది ఇంకొకటి ఏమవుతుంది అని అంటే ఫర్ దెమ్ ఇట్స్ లైక్ ఎ స్టేటస్ సింబల్. లైక్ మా పిల్లలు సో బిగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, బిగ్ ఎంఎన్సీస్ లో చేస్తున్నారు, మ్యారేజ్ చేయడానికి, ఆర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. దట్ ఈస్ వన్ అబ్సల్యూట్ పాయింట్. సింపుల్, ఇంజనీరింగ్ అయిపోయిందా, ట్రెండ్ ఎట్లా ఉంది, ఇద్దరు పోతే యుఎస్కి, ఆస్ట్రేలియా, కెనడాకి పోవాలి. అటు పోలేని వాళ్ళు కొడితే ఇక్కడ గట్టిగా కొట్టాలి. గాట్ ఇట్. ఇక్కడ కొట్టాలంటే ఏం చేయాలి, డబ్బులు పెట్టాలి, బ్యాక్ డోర్ పట్టాలి, కొట్టాలి. బట్ దాంట్లోకి దూరిన తర్వాత, దాంట్లోకి వెళ్ళిన తర్వాత కదా వీళ్ళకి యాక్చువల్గా తెలిసేది ప్రాబ్లమ్ పాయింట్స్ ఏంటో. నథింగ్ ఈస్ పర్మనెంట్ బికాస్ ద కంపెనీస్ ఇట్ సెల్ఫ్ డజంట్ ఎగ్జిస్ట్. యాజ్ ఇగో మన ముందే ఉంది ఇక్కడ లైవ్ అప్డేట్ ఫ్రమ్ ఈనాడు కదా. సో కిరణ్, బ్యాక్ డోర్ మాత్రమే కాకుండా దర్ ఇస్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఐఎమ్ హియరింగ్ సంథింగ్ కాల్డ్ ప్రాక్సీ మార్కెట్. సో అసలు ఈ ప్రాక్సీ మార్కెట్ అంటే ఏంటి? సింపుల్, ప్రాక్సీ అంటే నీ బదులు నేను రిప్రజెంట్ చేస్తాను. అంటే ఎలా అవుతుందంటే లెట్స్ సే యూ హ్యావ్ ఎ ఇంటర్వ్యూ దట్ ఈస్ బిన్ స్కెడ్యూల్డ్. నువ్వు ఏదో XYZ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని, ఇప్పుడు మార్కెట్లో ఫేక్ ఎక్స్పీరియన్సెస్ కూడా అదొక సపరేట్ మళ్ళీ సబ్జెక్ట్, దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ లెట్స్ సే నువ్వు ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ ఒకరి దగ్గరికి వెళ్ళి 20,000 పెట్టి ఒక 2 years ఫేక్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటావు. దట్ ఈస్ జస్ట్ ఆన్ పేపర్స్. బట్ అది దేనికి పనికి వస్తుంది, దేనికి పనికిరాదు. నువ్వు ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని యూ ట్రై టు గెట్ ఎ ఇంటర్వ్యూ ఫ్రమ్ సమ్ XYZ కంపెనీ. ఇప్పుడు నీ ఛాలెంజ్ ఏంటి? అక్కడికి వెళ్తే ప్రాక్టికల్ గా వర్క్ చేయాలి. దానికి ముందు సబ్జెక్ట్ నాలెడ్జ్, నువ్వు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి కదా. ట్రూ. ఓకే, మెజారిటీ ప్రాక్సీ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కోవిడ్లో స్టార్ట్ అయింది. సో కోవిడ్లో ఏమైంది అంటే ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ అనేవి లేకుండే, వి ఆల్ వెంట్ ఆన్లైన్. ది ఎంటైర్ IT ఇండస్ట్రీ, ఈవెన్ ప్రీవియస్లీ వేర్ ఎవర్ ద కంపెనీ ఐ వాస్ వర్కింగ్ ఫార్, వి ఆల్ ప్యూర్లీ వెంట్ ఆన్లైన్. ఓకే, ఇట్ వాస్ ప్యూర్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాసెస్లో ఏమవుతుండే అంటే ఇంటర్వ్యూస్ కూడా ఇట్ వర్ స్కెడ్యూల్డ్ ప్యూర్లీ ఆన్లైన్ మాత్రమే స్కెడ్యూల్ అయింది. కంప్లీట్ వర్చువల్ ఇంటర్వ్యూస్. సో ఇక్కడ ఏం చేశారంటే చాలా మంది దే సా అన్ ఆపర్చునిటీ. దే సే దట్ నీకు ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అయింది, నీకు సబ్జెక్ట్ రాదు, ఏమీ రాదు. లెట్స్ టేక్ యూ అండ్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. నీకు క్లౌడ్లోనో డెవాప్స్లోనో ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అయింది. ఓకే, ఐఎమ్ ద ఎక్స్పర్ట్, యూ రీచ్ అవుట్ టు మీ, యూ పే మీ సమ్ XYZ అమౌంట్ ఆర్ ఐ విల్ గివ్ మై ఓన్ టారిఫ్. ఓకే, అండ్ ఐ విల్ టేక్ ద ఇంటర్వ్యూ ఆన్ యువర్ బిహాఫ్. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే యూ విల్ బి సిట్టింగ్ విత్ ద ప్యానల్. ఆన్లైన్ ఇంటర్వ్యూ, యూ విల్ బి సిట్టింగ్ విత్ ద ప్యానల్. నేను పక్కన కూర్చొని వాడు అడిగే క్వశ్చన్స్ ని నేను ఆన్సర్ చెప్తుంటాను. యూ విల్ బి జస్ట్ డూయింగ్ లిప్ సింక్. చాలా టాలెంటెడ్. గాట్ ఇట్ రైట్? అర్థమైంది కదా. సో యూ విల్ బి లైక్ సో అది. అండ్ దీంట్లో కూడా చాలా మంది ప్లేస్మెంట్స్ వచ్చినాయి. ఎట్లా అంటే బికాస్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ విత్ 10 to 12 years of experience. You are applying for a 2 years of job. Okay. Yes, right? So it will be a cakewalk for me. Obviously it will be a cakewalk for me. But what will I do after joining in the company? అక్కడనే కదా ప్రైమరీ క్యాచ్ ఉండేది. సో ఇక్కడ ఏమవుతుండే అంటే ఐ హావ్ గివెన్ ద ఇంటర్వ్యూ, యూ హ్యావ్ మేడ్ ఇట్ త్రూ ద ఇంటర్వ్యూ. ఇప్పుడు నీకు ఆఫర్ లెటర్ వచ్చి, నీకు జాయినింగ్ లెటర్ వచ్చి, నువ్వు ఆన్ బోర్డ్ అయిన తర్వాత, నీకు KT అయిన తర్వాత, వెన్ యు ఆర్ యాక్చువల్లీ అలొకేటెడ్ టువర్డ్స్ అ ప్రాజెక్ట్, అప్పుడు కదా యాక్చువల్ ప్రాబ్లం నీకు తెలిసేది. ఒక 2 years ఉండే నాలెడ్జ్ నీకు లేదంటే నీకు ఆ స్కిల్ బ్రిడ్జ్ తెలిసిపోతుంది కదా. నువ్వు ఆడలే ఒక 2-3 రోజులు మేనేజ్ చేస్తావు, తర్వాత ఒక వారం తర్వాత లెట్సే ఒక వారం KT అవుతుంది అనుకుందాము. ఇప్పుడే కొత్తగా ఆన్ బోర్డ్ అయినాం కాబట్టి ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ లేకపోతే POCs ఇవి అవుతున్నాయి అనుకుందాము. సో లెట్సే మన సీనియర్ మేనేజ్మెంట్ కూడా ఏమంత పట్టించుకోరు. ఓకే, కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే KTs అనేటివి ఒక 1 month వరకు అవుతుంటాయి. ఓకే, అండ్ ప్రాజెక్ట్ లో అలొకేట్ చేయడానికి 1 to 2 months అవుతాయి. సో ఆ 1 to 2 months సర్వే కావచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు వెన్ యూఆర్ టాకింగ్ నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. దేర్ వాస్ వన్ మై ఫ్రెండ్. సో డ్యూరింగ్ కోవిడ్ టైంలో దే యూస్ టు స్టే ఇన్ ద సేమ్ హాస్టల్, సేమ్ ప్లేస్, రూమ్ ఆర్ సంథింగ్. సో ఒకళ్ళ వరకు ఒకళ్ళు చేయడం. So there is one person named XYZ person. I don't want to take name. That is support. Okay, that's way different. That's marketing. another thing. Okay. So first, as I was saying, ఈ ప్రాక్సీలో ఏమవుతుందంటే నిన్ను ప్రాజెక్ట్లో అలొకేట్ చేస్తారు 2nd month. 3rd month నుంచి నీకు వచ్చిన టాస్క్స్ కానీ, నీకు అసైన్ చేసిన టికెట్స్ కానీ, నీకు అసైన్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఎట్లా చేస్తావు. సో అక్కడ బయటపడేది అనమాట. ఈ ప్రాక్సీ క్యాండిడేట్స్ అందరూ ఎవరైతే ప్రాక్సీ పెట్టుకొని పోతుండేనో వీళ్ళు అక్కడ బయటపడుతుండే ఈజీగా. నాకు తెలుసు కదా, ఇప్పుడు నా కింద ఒక సబార్డినేట్స్ ఉన్నారు, ఇప్పుడు నా కింద 49 మంది ఉన్నారు, నాకు తెలియదా ఎవడంటే.
I know, right, who's who, what's what. Yes, right. If I give an assignment to one person, నాకు తెలుసు అసైన్మెంట్ కి టైం ఎంత పడుతుంది, ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ 2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చేయడానికి ఎంత పడుతుంది, 2 months ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చేయడానికి ఎంత టైం పడుతుందో నాకు తెలుసు కదా. సో అక్కడ చాలా మంది దొరికిపోతున్నాయి. సో బై ద ఎండ్ ఆఫ్ ద కోవిడ్ ఇది స్ప్రెడ్ అయిపోయింది మార్కెట్లో. ప్రాక్సీ క్యాండిడేట్స్ వస్తున్నారు అనేది ఇట్ హస్ బికమ్ ఏ హ్యూజ్ డంప్. గాట్ ఇట్. సో అక్కడ ఏమవుతుండే అంటే కంపెనీస్ ఆల్సో స్టార్టెడ్ పుల్లింగ్ దర్ సాక్స్ అప్. ఇంటర్వ్యూస్ వర్చువల్గా అవుతుండే. ఆ లాస్ట్ రౌండ్ ఏదైతే ఉందో అది ఆఫీస్కి రమ్మంటుండే. ఫిజికల్ ఇంటర్వ్యూ అవుతుంది. దొరికిపోరా. సో ఐ రెడ్ ఏ రీసెంట్ ఆర్టికల్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. బెంగళూరులో ఒక టెక్కీ ఇలానే ప్రాక్సీ ఇచ్చి అండ్ హీ వాస్ కాట్ అప్ లేటర్ అగైన్. సో నౌ ఐ గాట్ ద సింక్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్. అబ్సల్యూట్లీ. అండ్ ఇంకొకటి సపోర్ట్, ద టాపిక్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. yes. సో ఈ సపోర్ట్ మార్కెట్ ఏంటి అంటే, లెట్స్ సే నీకు ప్రాక్సీలో ఇంటర్వ్యూ వచ్చింది, ప్రాక్సీలో జాబ్ కొట్టినావు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిండు. ఇప్పుడు నీకు పిఓసీస్ ఎట్లా చేసేది, నీ టాస్క్స్ ఎట్లా చేసేది, నీకు అసైన్ చేసిన టికెట్స్ ఎట్లా చేసేది. సపోర్ట్ కి కూడా ఆఫీస్ లో ఎవరు లేరు టు ఆస్క్ ఏ డౌట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే చాలా మంది ఫ్రీలాన్సర్స్ ఉంటారు మార్కెట్ లో. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్ జాబ్ కాకుండా సపోర్ట్స్ కూడా ఇస్తారు. అంటే ఇది ఓకే, నువ్వు క్లౌడ్లో జాబ్ వచ్చింది కదా, నీకు ₹1,00,000 జీతము, నాకు ఒక 40,000 నీ టాస్క్స్ అన్ని నేను చేసి పెడతాను. ఖాళీ కూర్చొని 60,000 ఏం చేసేది. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది అంటే యాక్చువల్ టాలెంటెడ్ క్యాండిడేట్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ దే విల్ నాట్ ట్రస్ట్ ద క్యాండిడేట్స్. ఇతను నిజంగా టాలెంటెడ్ గా వస్తున్నాడా, లేకపోతే ప్రాక్సీతో ఇంటర్వ్యూ ఇచ్చాడా, ఆర్ ఈవెన్ ఇఫ్ హీ కమ్స్ హియర్ విల్ హీ రియల్లీ వర్క్, ఆర్ ద యాక్చువల్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ కదా. ఆబ్వియస్లీ. ఏం చేయమంటావు, ఫస్ట్ ఎట్లా ఫిల్టర్ చేస్తారు అంటే ఇప్పుడు అంటే చాలా బయటకు వస్తున్నాయి, ఒకప్పుడు ఎట్లా ఫిల్టర్ చేస్తారు, రైట్? సోర్స్ వాజ్ ఓన్లీ ప్యూర్లీ ఆన్లైన్ డ్యూరింగ్ కోవిడ్. దే హ్యాడ్ టు హైర్ ఆన్లైన్, దే హ్యాడ్ టు రోల్ అవుట్ రిపోర్ట్స్ ఆన్లైన్, దే హ్యాడ్ టు సెండ్ దీని ఏమంటారు ఆఫర్ లెటర్, జాయినింగ్ ఫార్మాలిటీస్ ఆర్ దేర్ వర్కింగ్ గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సెంట్ టు దేర్ డైరెక్ట్లీ హోమ్. క్యాండిడేట్ మొహం కూడా చూడరు కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే, బికాస్ ద కైండ్ ఆఫ్ ట్రస్ట్ దీస్ కంపెనీస్ పుట్ ఇన్ క్యాండిడేట్స్. సో దట్స్ వెన్ దిస్ మూన్లైటింగ్ థింగ్ ఆల్సో కేమ్ అప్, రైట్? yes, మళ్ళీ అది కూడా మల్టిపుల్ కంపెనీస్, మళ్ళీ పీపుల్ హూ ఆర్ అబ్సల్యూట్లీ టాలెంటెడ్, వీళ్ళు ఏం చేస్తారు, ఒక కంపెనీలో ఫుల్ టైం చేస్తూ ఇంకో కంపెనీలో పార్ట్ టైం చేస్తూ. సో దట్ ఈస్ అనదర్ మూన్ లైటింగ్. కానీ కిరణ్, నాకు ఒక డౌట్. ఇప్పుడు ఏ కంపెనీ అయినా కానీ ఈ పిఎఫ్ ఇవి మ్యాండేటరీ కదా, సో హౌ విల్ దే మేనేజ్ 2 companies లో పిఎఫ్ వస్తుంది కదా? సో కొందరు ఏం చేస్తారంటే కాంట్రాక్ట్ బేసిస్ లో వెళ్తారు. సో యూజువల్లీ దర్ ఇస్ a UNPF అకౌంట్ దట్ గెట్స్ జనరేటెడ్. అది ఉంటుంది, అది ఎట్లయినా ఉంటుంది. ఇంకొక కంపెనీలు ఏంటంటే కాంట్రాక్ట్ బేస్డ్ పార్ట్ టైం జాబ్స్ అవి చేసుకుంటారు. సో మూన్ లైటింగ్ తో ఏమవుతుండే అంటే యాక్చువల్ కంపెనీ ప్రొడక్షన్ హిట్ అవుతుంది, రైట్? ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు జగుల్ 2 balls simultaneously where I need to focus on one thing, I'm trying to manage 2 things. So ఇక్కడ ప్రొడక్టివిటీ హిట్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ రీజన్ వై మూన్ లైటింగ్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ డిమినిషింగ్. అంటే ఇప్పుడు మార్కెట్ లో మీరు చూస్తాం మూన్ లైటింగ్ అనే కాన్సెప్ట్ లేదు, అది పోయింది. కంపెనీస్ బికమ్ వెరీ స్ట్రింజెంట్. యూ వర్క్ విత్ మీ ఓన్లీ. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. So also Kiran, indaka when we are talking about this proxy thing, we also spoke about the fake experience. So how come we address the fake experience? Asal manaki ippudu proxy ante okay, somebody is giving the interview, they come here, we know that. Ee fake experience ni ela address cheyochu? See, firstly fake experience evaru తీసుకుంటారు అంటే, నా ఇంజనీరింగ్ అయిపోయింది, నా డిగ్రీ అయిపోయింది, 4-5 ఏళ్ళు నేను ఖాళీగా ఉన్నాను, లేకపోతే 4-5 ఏళ్ళు I worked in an entirely different domain. Non-IT అనుకోవచ్చు. Let's say I worked in non-IT. Okay, non-IT అనుకుందాం. Or let's say any market where I did not have any PF. Okay. సో నేను ఏం చేస్తానంటే మార్కెట్లో చాలా మంది ఏజెంట్స్ ఉన్నారు, చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ వీళ్ళు ఏం చేస్తారంటే దే హ్యావ్ దే టీమ్. ఓకే, సో దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ షెల్ కంపెనీస్. అంటే I want to understand what shell company is. అక్కడ కంపెనీ ఉండదు, జస్ట్ బోర్డు ఉంటుంది. ఓకే, దానికి జస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, బోర్డు ఉంటుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. కుక్కట్పల్లిలో కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఓకే, ఓకే, ఇఫ్ పాసిబుల్ విల్ నాట్ టేక్ నేమ్స్, విల్ యస్. సో ఈ బిల్డింగ్స్ ఎట్లుంటాయంటే ఒక ఆఫీస్, ఒక రూమ్, మన స్టూడియో లాంటి రూమ్, దీనికి బయట 20 బోర్డులు ఉంటాయి. ఓకే,
XYZ టెక్నాలజీ, ABC టెక్నాలజీ, CBD టెక్నాలజీ, ఆ టెక్నాలజీ, C టెక్నాలజీస్, O టెక్నాలజీస్, B టెక్నాలజీస్ అని. ఆ డోర్ ఓపెన్ చేస్తే లోపల ఒకడు కూర్చుంటాడు, వాడు HR. ఓకే, వాడి పని ఏంటంటే ఎవరన్నా వస్తే మాట్లాడి, లేకపోతే కాల్స్ వస్తే అడ్రస్ చేయడం. సో ఇఫ్ ఐఎమ్ గివింగ్ అన్ ఆఫర్ లెటర్, నేను కంపెనీ పేరు కొట్టి, కంపెనీ ఈమెయిల్ అడ్రస్ కొట్టి, కంపెనీ అడ్రస్, బికాస్ కంపెనీ నీడ్స్ అ ఫిజికల్ అడ్రస్, రైట్? సో దిస్ ఇస్ అ షెల్ కంపెనీ. లోపల ప్రాసెసెస్ ఉండవు, ప్రొసీజర్స్ ఉండదు, మ్యాన్ పవర్ ఉండదు, అసలు ఏమీ ఉండవు, ప్రాజెక్ట్స్ ఉండవు, ఏమీ ఉండవు. సో దీస్ ఆర్ అబ్సల్యూట్లీ యూజ్డ్ ఓన్లీ ఫార్ సెల్లింగ్ ఫేక్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ ది ఐడియా అబౌట్ షెల్ కంపెనీస్. Majority of the youth, they think they can get into IT, they can crack into IT with the shell companies, but ikkada problem enti ante even they are easily identifiable. అంటే బేసిక్గా ఎవరైనా మన దగ్గరకు ఒక క్యాండిడేట్ని తీసుకుంటే మనం ఈజీగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాం. దానిలో మనం చెక్ చేసేది ఏంటి? వాడి పే స్లిప్స్, ఎస్, వాడి ప్రీవియస్ వర్కింగ్ కంపెనీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాడి PF. సో దీంట్లో ఇంకొకటి చెప్తా, షెల్ కంపెనీస్ PF కూడా ఇస్తాయి. బట్ ఆ PF ఎట్లుంటుంది అంటే జస్ట్ ఒక UN నంబర్ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ అగైన్ యూజ్లెస్. ఆ UN నంబర్స్ లో రికార్డ్స్ ఉండవు. లెట్స్ సే ఇప్పుడు నాకు PF కట్ అయితే నెలకు నాకు 1000-2000 PF కట్ అవుతుంటది కదా. 1000 ఫ్రమ్ మీ, 1000 ఫ్రమ్ ద కంపెనీస్ కాంట్రిబ్యూషన్, దట్ గోస్ ఇన్ టు మై ప్రావిడెంట్ ప్రాఫిట్ ఫండ్, రైట్? సో ఈ షెల్ కంపెనీస్ ఏంటంటే వాడు ఎందుకు కడతాడు 1000 రూపాయలు, వానికి ఏం పట్టింది? జస్ట్ ఒక UN నంబర్ ఉంటుంది. ఆ UN నంబర్ ఇట్ విల్ బి జస్ట్ దేర్ టు షో యూ ఆన్ యువర్ డమీ పే స్లిప్స్. పే స్లిప్స్ పైన ఒక UN నంబర్ ఉండాలి కదా, UN నంబర్ ఉంటుంది. ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవు, అక్కడ దొరికిపోతాయి. ఓకే, సో దే గెట్ కాట్ డ్యూరింగ్ BGV. దే గెట్ ఈజీలీ, దే విల్ గెట్ కాట్ డ్యూరింగ్ BGV. ఓకే, సో మరి పీపుల్, దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ అవుట్ ఇన్ ద మార్కెట్, రైట్? లైక్ స్కిల్స్ పెంచుకోవడం కానీ ఆర్ జాబ్ తీసుకోవడం కానీ ఇలా ఉన్నాయి. వై ఆర్ దే స్టిల్ ఆప్టింగ్ ఫర్ లైక్ విత్ ఇన్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 2-3 months లో దే విల్ గెట్ కాట్ అని తెలిసి కూడా ఇంత న్యూస్ బయట వస్తున్నా కూడా వై ఆర్ దే స్టిల్ గోయింగ్ ఫర్ దాట్ ఆప్షన్స్? అంటే సింపుల్, నీకు 6 hours లో 6 packs వస్తుంది అంటే వెళ్తావా? ఓకే, బట్ దట్ వోంట్ లాస్ట్ లాంగ్ ఇస్ మై క్వశ్చన్ కదా. బేసిక్ గా 6 hours లో 6 pack. ఓకే, will you go for it or not? You'll go for it. But నీకు నాకు తెలుసు యాక్చువల్గా 6 packs రావాలంటే 6 months కష్టపడాలి. ట్రూ. అంత కష్టం ఎవడు పడుతుంది ఇవాళ రేపు? ఎవడు పడతలేడు. సో పీలింగ్ ది బనానా, మిక్సింగ్ ఇట్ అప్ అండ్ గివింగ్ ఇట్, అంత కష్టం ఎవడు పడతలేడు. అండ్ ఆ స్ట్రాటజీ ఇస్ క్రియేటెడ్ టు చీట్ యూ. బేసిక్గా నీకు నాకు తెలుసు 6 hours లో 6 pack రాదు. దట్ ఈస్ జస్ట్ సెల్లింగ్ స్ట్రాటజీ టు చీట్ పీపుల్. బట్ మనకు ఎప్పుడు తెలుసు? మనకు మోసపోయిన తర్వాత మనకు తెలుస్తుంది కదా. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈస్ ఆల్సో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. సో ఇవన్నీ కాదు కిరణ్, ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఆర్ ప్రాక్సీ లేకుండా, బ్యాక్ డోర్ ఎంట్రీ కాకుండా ఒక పర్సన్ జెన్యూన్గా సాఫ్ట్వేర్లో ఎంటర్ అవ్వాలి అంటే కెన్ యూ గివ్ మీ ఏ సొల్యూషన్? కోడింగ్ ట్యూటర్. I know that, but for the viewers. See, firstly, that's why we are here. And the platform called as Coding Tutor. So, Coding Tutor gurinchi cheppe munde again, I want to talk about our leader, Faniraju Jaligama sir. Faniraju Jaligama sir is a visionary who created a platform called as Coding Tutor. Everybody Coding Tutor enti? Idi teliyakane I feel chaala mandi mosabothunnaru. Okkasari market lo Coding Tutor gurinchi తెలిసిన తర్వాత ఈ మోసాలకన్నిటికీ చెక్ పాయింట్. Yeah. True. బ్యాక్డోర్ ఎంట్రీస్కి, ప్రాక్సీస్కి, లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్కి ఇవన్నీ పెట్టుకొని వెళ్ళి, లేకపోతే వీటిని ప్రమోట్ చేసే వాళ్ళకు చెక్ పాయింటే మన కోడింగ్ ట్యూటర్. బికాస్ వీఆర్ యాక్చువల్గా జెన్యూన్గా ఒక పర్సన్ని బేస్ నుంచి బిల్డ్ చేస్తున్నాం. ఎస్, ఇది మనం చేస్తున్నాం, బట్ ఇంకా నాట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అవేర్ అబౌట్ ఇట్. సో కిరణ్, యు ఆర్ ద టెక్నికల్ హెడ్ కదా ఇన్ కోడింగ్ ట్యూటర్. సో ఒక టెక్నాలజీ నాట్ ఓన్లీ ఇన్ డెవాప్స్ అని కాదు, బట్ వీ డూ హ్యావ్ డిఫరెంట్ టెక్ స్టాక్స్. సో అసలు ఒక పర్సన్ ఇక్కడికి వచ్చిన తర్వాత హౌ క్యాన్ హీ గ్రో ఇన్ హిస్ కెరియర్? వాట్ ఈస్ ది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్? లేదా ఒక పర్సన్కి జెన్యూన్గా తనని బేస్ నుంచి బిల్డ్ చేస్తాము అని చెప్పాను కదా నేను. హౌ ఈస్ దట్ ప్రాసెస్ హ్యాపెనింగ్ హియర్? సింపుల్ కీర్తి, ఇక్కడ ఐడియా ఏంటంటే ఫస్ట్ మనం కోడింగ్ ట్యూటర్ స్టార్ట్ చేసిన ఐడియా ఏంటి అంటే ఎవరికైతే ఐటీలోకి వెళ్ళాలనే డ్రీమ్ ఉందో అది ఫుల్ఫిల్ చేయడం. ఎస్, అండ్ దెర్ ఆర్ సమ్ క్లాస్ లేవని కాదు, అంటే ఒక 50 ఏళ్ళ అయినా కూడా ఐటీలో ప్లేస్ చేస్తామని మనం చెప్పట్లేదు. ఓకే, నీ ఇంజనీరింగ్ అయిపోయింది, నీ డిగ్రీ అయిపోయింది, అండ్ ఇట్స్ బీన్ 2, 3, 5, 4 years, you have some gap. Anybody less than 30. Okay, we will help them to get into IT. Okay, so coming to the main question, etla, right?
అంటే స్కిల్స్ ఇస్తారా, మార్కెట్లో అది అవుతుంది, అమీర్పేట్, కుక్కట్పల్లి, దిల్సుఖ్ నగర్ ఎక్కడ పోయినా నీకు స్కిల్స్ వస్తాయి. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ అడిక్వేట్ స్కిల్స్ వస్తాయి అంటలేను, బట్ యూ గెట్ సమ్ బేసిక్స్. బట్ విల్ దట్ హెల్ప్? నో. నౌ లెట్ మీ ఆస్క్ యూ, ఇఫ్ ఐ హ్యావ్ టు హైర్ ఎ పర్సన్, నేను ఒకడికి జాబ్ ఇవ్వాలంటే ఫస్ట్ ఏం చూస్తాను? టాలెంట్ ఆర్ ది స్కిల్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అండ్ ప్రాక్టికల్ గా వర్క్ చేయగలడా, అండ్ ఆ టీమ్ ప్రాక్టికల్ గా వర్క్ చేయగలడా అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కదా నాకు కావాల్సింది. అదే బ్యాక్ టు మనం స్టార్ట్ చేసినప్పుడు ఏం మాట్లాడుకున్నాం, జాబ్ కావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలంటే జాబ్ కావాలి, ఈ రెండు కావాలి అంటే మనం కావాలి, కోడింగ్ ట్యూటర్ రావాలి. సో ఇక్కడ మన ఐడియా ఏంటి అంటే, ఎనీబడి హూ కమ్స్ టు అస్ హూస్ ఫినిష్ దర్ డిగ్రీ ఆర్ హూస్ ఫినిష్ దర్ బీటెక్ గ్రాడ్యుయేట్స్, we directly onboard them as a junior or a trainee software engineer. సో కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్ ఇక్కడ మనం బ్యాక్ డోర్స్ ఇవ్వము, ప్రాక్సీస్ ఇవ్వము, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇవేమి ఇవ్వము మనం. ఓకే, మన ఫార్మాట్ చాలా క్లీన్ అండ్ చాలా సింపుల్. ఒక పర్సన్కి ఐటీలో కావాలి అంటే ఫస్ట్ అడిక్వేట్ స్కిల్ సెట్. లెట్స్ సే యూ వాంట్ టు బికమ్ ఎ జావా డెవలపర్, లెట్స్ సే యూ వాంట్ టు బికమ్ ఎ ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్, లెట్స్ సే మై డొమైన్ యూ వాంట్ టు బికమ్ ఎ క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. సో నాకేం కావాలో తెలుసు, ఒక క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ని హైర్ చేసుకోవాలి అంటే వాడికి స్కిల్స్ ఉండాలి, ప్లస్ రియల్ టైమ్ ఎక్స్ప్లోజర్ ఉండాలి. ఓకే, స్కిల్స్ వచ్చేస్తాయి, నువ్వు యూట్యూబ్లో కూర్చొని వీడియో చూసి చేసిన స్కిల్స్ వస్తాయి, బట్ రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ వచ్చేది? ప్రాక్టికల్ గా వర్క్ చేస్తే. నువ్వు ఒక మల్టీ టియర్ అప్లికేషన్ అంటే తెలుసు, ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ ఉంటుందని తెలుసు, బట్ అది రియల్ టైంలో ఎట్లా బిల్డ్ చేసి ఎట్లా డిప్లాయ్ చేయాలి, చేసిన తర్వాత వాటిలో ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలి. సో ఇందుకే మన దగ్గర సిటిఐపి అంటే కోడింగ్ ట్యూటర్ ఇంటర్న్షిప్ ప్లాట్ఫామ్ అని ఉంది. ఈ కోడింగ్ ట్యూటర్ ఇంటర్న్షిప్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అంటే, ఇట్స్ అ 9 months ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఒక క్యాండిడేట్ ఆన్బోర్డ్ అయిన తర్వాత వి రోల్ అవుట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ జెన్యూన్, స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ ఆఫర్ లెటర్, దేర్ పే స్లిప్స్, వాళ్ళ పిఎఫ్. అంటే ఇక్కడ మనము వాళ్ళను స్టూడెంట్స్ లాగా చూడం. ఫస్ట్ థింగ్, we absolutely treat them as a full-time software employees. Absolutely. Okay, software trainees. So దీంట్లో it's divided into different phases. ఈ phases ఏంటి అంటే, first phase is skill development. అంటే let's say you want to become a Java developer. Okay, but you are coming from a mechanical background. Okay. నీకు మెకానిక్స్ కి జావాకి ఆస్మాన్కి జమీన్కి ఉన్నది తేడా ఉంది. ఎస్, సో నీకు ఏం కావాలి, జావాలో నీకు ఏమేమి కావాలో విల్ టీచ్ యూ. ఆర్ మై డొమైన్, let's say you are from a civil engineering background, you want to become a cloud and DevOps engineer. Same, there is a lot of parity. So what do you need? You need to know Linux operating systems, networking, database management, Python for scripting, then coming to cloud, AWS, Azure, GCP, then coming to automation, DevOps lo, right? DevOps is all about automation. So దీంట్లో first stage in skill development, we will be training them, because we will be training these candidates on complete real-time scenarios. And when I say we will be training, we have a huge panel of trainers. Okay. Let's say you want a GCP. We have GCP domain experts. Azure domain experts. You take about me, I'm a AWS, I'm a multi-cloud domain expert, but my primary focus is DevOps. Okay. Right? So itlaga mana daggara different domain experts unnaru, and these are the candidates who are actually working in some organizations. So we take them as a trainers. Okay. Just like you take about you want to take some organizations where these guys have real time trainers who provide real time skills. But ఇక్కడ స్కిల్స్ ఒక్కటే ఇస్తున్నామంటే కాదు, ఎందుకంటే మళ్ళీ స్కిల్స్ ఒక్కటే కావాలి అంటే యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. గాట్ ఇట్ రైట్? యూట్యూబ్ కానీ అమీర్పేట్ కానీ స్కిల్స్ వస్తాయి. ఈ ట్రైనింగ్ తర్వాత ఏమవుతుందో అనేది ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. సో we are not only just a edutech firm, we are also a product and also a service development company. And we have lot of in-house projects where our candidates are working, and also client related projects. So skill development stage tarvata we will be moving the candidates into R&D, ante research and development. L&D, learning and development, where you have acquired all the skills. Now it is time to put them into action kada. So that is where we have R&D, research and development. So ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఏమవుతుందంటే, యు ఆర్ ఎ జావా డెవలపర్. Okay. We will assign actual projects, actual POCs, actual tickets, where you will be developing real-time applications. Where do I do all those things? Where do I do all those things? Ante we provide all the platforms. Okay. So tools kuda vastayi. Everything it is being provided by us. Oh. Let's say I want to become a cloud engineer, or anybody wants to become a cloud engineer. No courses నేర్చుకుంటావు, but where will you practice?
we provide the complete infrastructure. We have our own in-house infrastructure, మన దగ్గర local servers, app servers, database servers, complete network setup, అదొక పార్ట్ ఉంది. ఇంకొక పార్ట్ ఏంటి, మనకు క్లౌడ్లో కూడా we are partners of different cloud providers, AWS, Azure, GCP. సో మన దగ్గర ఉన్న క్యాండిడేట్స్కి వాళ్ళకి యాక్చువల్లీ క్లౌడ్ అకౌంట్స్ ఇచ్చి ఆ క్లౌడ్ అకౌంట్స్ పైన సర్వర్స్ కానీ స్టోరేజెస్ కానీ డేటాబేస్ కానీ యాక్చువల్ ఎన్విరాన్మెంట్లో ఈ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో మన క్లౌడ్ అండ్ డెలివరీ టీమ్ విల్ బి డెలివరింగ్ ఇట్. అండ్ ఆఫ్టర్ దట్ SRE, you need to understand how monitoring works. So it is a combination of learning plus real time experience. ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కదా మనకు కావాల్సింది. నేను యాజ్ ఎ సైడ్ నేను ఒకరిని హైర్ చేసుకోవాలనుకున్నా ఐ విల్ సీ హౌ వెల్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్ పర్టికులర్ టాపిక్. ఎస్, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేది ఏడికెళ్ళి, దట్ ఈస్ ద బ్రిడ్జ్, అండ్ దట్ ఈస్ ద బ్రిడ్జ్ we at Coding Tutor are trying to fill. So Kiran, as you rightly said, we are bridging the gap between the education system as well as the company or the software, anything, but at some cost. How do people trust us? Like they are seeing a number of news or articles and happening in the market or surrounding them. So mananni ela nammochu, or what can we tell them to trust us? Very good question. ఇది యాక్చువల్లీ ఎప్పుడు అడుగుతావు నేను వెయిట్ చేస్తున్నా. సింపుల్, నీకు ఒక బ్యాక్ డోర్ ఎంట్రీ కావాలంటే నువ్వు 4 లక్షలు పే చేస్తావు, ప్రాక్సీ కావాలంటే 2 లక్షలు పే చేస్తావు, ఫేక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే 50,000 పే చేస్తావు. ఇవన్నీ మోసపోయే పాయింట్స్. ఎస్, వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ అవర్ సర్వీసెస్ అట్ ఎ కాస్ట్. నౌ ద పాయింట్ కమ్స్ అట్ ట్రస్ట్. ఎలా నమ్మేది, రైట్? సో ఫస్ట్ థింగ్ what I suggest is anybody who wants to experience the platform, come to us. We are providing 2 weeks of trial. Okay. And in 2 weeks lo emaitadi ante 2 weeks lo we already have a huge number of manpower who are already working on the production. Okay. You come to us, you sit with us, you experience what is that we are doing. In 2 weeks lo you get to see in and out of who we are. Okay. అండ్ ఈ 2 weeks లో తెలిసిపోతుంది కదా మేము ఎంత జెన్యూనో ఏంటో అనేది. గాట్ ఇట్, రైట్? సో దాని తర్వాత ది క్యాండిడేట్స్ విల్ బి ఏబుల్ టు టేక్ దర్ కాల్, అండ్ దిస్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ ఎవ్రీ క్యాండిడేట్ హూస్ గాట్ ఇన్ టు కోడింగ్ ట్యూటర్ ఇస్ లైక్ దట్. సో ఇక్కడ కోడింగ్ ట్యూటర్కి రావడం అంటే ఏదో ఇన్స్టిట్యూట్కి రావడం కాదు. ఓకే, లెట్ మీ ఆల్సో క్లారిఫై దిస్. కోడింగ్ ట్యూటర్ ఈజ్ అ ప్రోడక్ట్ అండ్ అ సర్వీస్ బేస్డ్ కంపెనీ అలాంగ్ విత్ అ edtech firm. Okay. So from the day you join, from day one we will be treating you like a IT employee. Day one job offer. Day one job offer. నీకు వచ్చినప్పుడే నీకు ఆఫర్ లెటర్స్ వస్తాయి, ఎవ్రీ మంత్ అగ్రిమెంట్స్ వస్తాయి, ఎవ్రీ మంత్ పే స్లిప్స్ వస్తాయి, ఎవ్రీ మంత్ నీకు అకౌంట్ లో కంపెనీ అకౌంట్ లో సాలరీ క్రెడిట్ అవుతుంది. Okay. So all the collaterals we require for the employee. Absolutely all the collaterals that you need. Yes. And దీనితో పాటు simultaneous గా as I said skills development plus real time experience with research and development. So we are a complete package for anybody who wants to get into IT. So ఈ మనం మార్కెట్లో మాట్లాడుకున్న ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కదా, అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ, ప్రాక్సీ కానీ, బ్యాక్ డోర్స్ కానీ, వీటన్నిటికీ చెక్ పాయింట్ పెట్టడానికి వచ్చింది ఈ కోడింగ్ ట్యూటర్. అండ్ మెజారిటీలీ వాళ్ళకు చెక్ పాయింట్ పెట్టడానికంటే క్యాండిడేట్స్ని ఎలా సెటిల్ చేయాలి, ఒక జెన్యూన్ క్యాండిడేట్ని ఐటీలో జాబ్ రావాలి అని వాడి కలను ఎలా ఫుల్ఫిల్ చేయాలి అనే ఉద్దేశంతోనే మనం వీ హ్యావ్ దిస్ ప్లాట్ఫామ్ కాల్డ్ as Coding Tutor. So again I openly challenge anybody, you just open your phone, go to the browser, simply search for Coding Tutor. The first link that you see is us. So go to the website, feel free to contact us, come to our organization, come to our office. We are located in Gachibowli Square. Previously ఇంతకు ముందు Curiosity అనే వాళ్ళు 4th floor లో ఉన్నాము. Yes, and we have been here for ages. Sorry, we have been here for the last 2 years. 2 years. Yes. So ఇదంతా మనకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. అండ్ మన దగ్గర ఇప్పుడు కరెంట్ గా ఉన్న వాళ్ళు కాకుండా డిప్లాయ్ అయిన వాళ్ళు చాలా మంది అన్నారు, రైట్? ఐ మీన్ మల్టిపుల్ MNCs ప్లస్ డిఫరెంట్ స్టార్ట్అప్ ప్లస్ లాట్ ఆఫ్ డిఫరెంట్ SMB కంపెనీస్. సో డిప్లాయ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీఆర్ హియర్ విత్ అ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. జస్ట్ డబ్బులు తీసుకున్నామా, చదువు చెప్పినామా, పేపర్ వర్క్ ఇచ్చినామా, పంపించినామా అని కాకుండా వీఆర్ టేకింగ్ ఎండ్ టు ఎండ్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ దట్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు IT. That is what. And the projects that we are asking our resources to develop, avi manamu mana, like you say, iOS platforms lo gaani, Play Store lo gaani, we are also integrating them
Yes. like this RBCal one. Huh. You can take RBCal as a good example. Okay, like people, whoever is looking at this video, you can just go to Play Store, search for RBCal. RBCal or CTIP, CTIP, Coding Tutor yeah. Internship Internship Platform. platform. Again, you just go to the browser, simply search for ctip.myaja.in. You can see what is the product that we are currently building. Amazing. So as I said, it's a complete bridge. అంటే ఒక క్యాండిడేట్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఐటీలో జాబ్ రావాలి అంటే వాళ్ళు ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేదు, వాళ్ళు రావాల్సింది సింపుల్గా కోడింగ్ ట్యూటర్కి మాత్రమే. అండ్ పేరెంట్స్కి కూడా నాట్ లైక్ ఏదో మా అబ్బాయి ఆర్ మా అమ్మాయి ఏదో జాబ్ చేస్తున్నారు, ఎక్కడో జాయిన్ అయ్యారు, ఏదో నేర్చుకుంటున్నారు అన్నట్టు కాకుండా త్రూ సిటిఐపి వి గివ్ ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అబ్సల్యూట్లీ రియల్ టైం ట్రాకింగ్ ఉంటుంది. Coming to their attendance gaani, the task they are doing, everything. Like, Everything. so they know what is happening in terms of their children. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. సి ఇక్కడ మళ్ళీ ఒక క్యాండిడేట్ తను ఆన్ బోర్డ్ అయిన తర్వాత వాళ్ళ జర్నీ ఎట్లుంటుందో ట్రాక్ చేయడానికి కూడా వీ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్. లెట్స్ సే ఎవ్రీ మంత్ వాట్ ఈస్ ద స్కెడ్యూల్ దట్ వీ హావ్ బీన్ ఫాలోయింగ్, వాట్ ఈస్ యువర్ అటెండెన్స్ యాజ్ అ క్యాండిడేట్, హౌ మెనీ ప్రాజెక్ట్ దట్ యూ హావ్ వర్క్డ్ ఆన్, హౌ మెనీ మాక్ టెస్ట్ దట్ యూ హావ్ బీన్ గివింగ్, వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆన్ యువర్ మాక్ టెస్ట్. So వాళ్ళ డే టు డే ట్రాక్ అంతా అంటే ఉంటుంది. ఒకప్పుడు మనకు చిన్నప్పుడు స్కూల్లో Progress ఎట్లయితే report పేరెంట్ లాగా. టీచర్స్ మీట్ లో ప్రోగ్రెస్ రిపోర్ట్, అక్కడ ఏంటంటే పేరెంట్స్ వచ్చి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకోవాలి. ఇక్కడ పేరెంట్స్ ఇంట్లో కూర్చొని they can just log in, check their activity of their children. Got it, right? Amazing. So that is what we are trying to develop. We are trying to And build. the good thing is this was developed by the resources itself. Yes, absolutely. Every platform that currently that you see, every application that you see is developed purely by the candidates who have came into Coding Tutor as a nobody, as a novice, who got upskilled, who worked on real-time platforms, and who have actually delivered real-time applications. Simply And we can say like zero to hero. more than a hero. Okay. Got it, right? If you say, I will say more than a hero. Okay? Because ఇక్కడ కంప్లీట్ ప్యాకేజ్ దొరుకుతుంది. స్కిల్స్, Yes. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, ఆల్సో ఆల్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ దట్ యూ నీడ్. True. రైట్? అంటే రేపు మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ అడిగేది మీ ఆఫర్ లెటర్ ఏంటి, మీ పే స్లిప్ ఏంది, మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఇవంతా వి గివ్ ఎ థరో సర్టిఫికేషన్. రైట్? సో ఇట్స్ అ కంప్లీట్ And ప్యాకేజ్. వీటితో పాటు there are few resources or the people right now face చేసే కమ్యూనికేషన్ కానీ కార్పొరేట్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా దే ఎక్స్పీరియన్స్ ఇట్ హియర్. వెరీ గుడ్. యాక్చువల్లీ దాని గురించి కూడా మనం మాట్లాడేది అంటే మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఏమొస్తుంది, ఒక సబ్జెక్ట్ పైన బేసిక్ స్కిల్స్ మాత్రమే వస్తాయి. అండ్ 2 hours సెషన్ ఉండడం వెళ్ళిపోవడం అంతే. వాళ్ళ కార్పొరేట్ కల్చర్ ఎట్లా తెలుస్తుంది? తెలీదు. రేపు పొద్దున ఒకడికి ఐటీలో జాబ్ వస్తే ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా డ్రెస్అప్ చేయాలి, హైరార్కీ ఎట్లా ఫాలో కావాలి, ఎట్లా అడ్రస్ చేయాలి, రైట్, మీటింగ్స్ లో ఎట్లా అటెండ్ చేయాలి, స్క్రమ్ కాల్స్ అంటే ఏంటి, స్టాండప్ మీటింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఎట్లా తెలిసేది? when they experience. Right? And that is the experience what we are giving kada. True. So Coding Tutor is everything that a candidate needs to get into their dream job. Perfect. That is what I would like to call it. And that is what who we actually are. True. Yes. Yeah. సో కిరణ్, ఐటీలో ఎంటర్ అవ్వాలి అని అంటే ద ఓన్లీ గేట్వే ఇస్ కోడింగ్ ట్యూటర్ అంటావు. అబ్సల్యూట్లీ కీర్తి. ఇప్పుడు ఇట్లాంటి ఫ్రాడ్స్కి చెక్ పెట్టాలి, మోసపోకుండా, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా ఐటీలోకి జాబ్ రావాలి అంటే వీఆర్ ద ఓన్లీ గేట్వే. సో ఎస్, ఐటీ అంటే కోడింగ్ ట్యూటర్, కోడింగ్ ట్యూటర్ అంటే ఐటీ జాబ్. సో గైస్ విన్నారు కదా, జెన్యున్గా ఐటీలో ఎంటర్ అవ్వాలి అని అంటే కోడింగ్ ట్యూటర్ యువర్ ఫస్ట్ ఐటీ జాబ్.